థాంక్యూ మేడం గారు. బాగుందా? డ్రెస్ బాగున్నాయా? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే వైజాగ్ నుంచి నిర్మలా మేడం గారు ఈ బట్టలు అయితే పంపించారండి. నివీసా బర్త్డే సందర్భంగా ఈ బట్టలు పంపించారు. హ్యాపీ బర్త్డే నివీసా. ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా మేడం గారు. ఈ బట్టలు అయితే పంపించారు. ఇవైతే మా ఊర్లో పిల్లలకి తీసుకెళ్ళి పనిచేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా మేడం గారు. సో ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీరు చేస్తున్న సహాయాన్ని ఎప్పుడు నేనైతే మర్చిపోలేను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. సో మీరు చేస్తున్న సహాయం వల్ల బట్టలు లేని పిల్లలకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మేడం గారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దామండి. ఇవి ఎలా పంపించారంటే మాకైతే కొరియర్ చేశారండి. అరకు డిపో బస్సుకి అయితే పంపించేస్తున్నారు అన్నమాట మేడం గారు. ఇంతకు ముందు కూడా పంపించారు. ఒకసారి మంచం కూడా పంపించారండి, ఒక తాతగారికి ఇవ్వమనేసి. తాతగారు అయితే చాలా హ్యాపీగా తీసుకున్నారండి. మా విలేజ్ లో పిల్లలకి కూడా చెవిదిద్దులు, తర్వాత గిఫ్ట్స్, బొమ్మలు, బాల్స్ అన్నీ అయితే మా విలేజ్ లో పిల్లలకి, స్కూల్ పిల్లలకి పంపించారండి. గిఫ్ట్స్ అవన్నీ తీసుకెళ్ళి నేనైతే మేడం గారు పంపించినవైతే నేను తీసుకెళ్ళి మా విలేజ్లో ఇచ్చానమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తానండి. ఇప్పుడైతే పేకింగ్లోనే పంపించున్నారు. ఒకసారి చూద్దాం. వావ్, బట్టలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజంగా ఒక్కోసారి తీసి చూస్తాను. నివిషా, మీ అత్తగారు మంచి బట్టలు పంపించారు. చాలా హ్యాపీ మాకైతే. ఇంకా పిల్లలకి చూపిస్తే ఇంకా ఆనందం చూడండి. బట్టలు అయితే నిజంగా చాలా బాగున్నాయండి. నాకైతే నచ్చాయి. మా పిల్లలకి కూడా ఇంత క్వాలిటీది అయితే నేను కొనివ్వలేదు. చూడండి ఎంత బాగుంది. నిజంగా బట్టలు అయితే చాలా బాగున్నాయి మేడం గారు. ఎన్ని జతలో ఇవైతే చూసేద్దాము. మొత్తానికైతే బాక్స్ నిండా పంపించారండి మేడం గారు. ఎన్ని జతలు పంపించారో ఒకసారి చూద్దాము. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 జతలు పంపించారు మేడం గారు అయితే. చూడండి ఇదిగోండి, నైటీ డ్రెస్సులు కూడా వచ్చి ఉన్నాయి అందులో. చూసారు కదా ఈ నైటీ డ్రెస్సులు కొన్ని అయితే జీన్ టాప్స్ నిజంగా చాలా బాగున్నాయండి. ఇదిగో జీన్ టాప్స్, ఇది జీన్ ప్యాంట్ చూసారండి, చాలా బాగుంది. ఇది టాపు, ఇదైతే టాపు చూసారా ఎంత బాగుందో. బనియాన్స్ కూడా పంపించి ఉన్నారు. ఇది పెద్దవాళ్ళది టాపు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే కొత్త బట్టలు పంపించారు, అవి కూడా చాలా ఎక్కువ పంపించారు. టాపులు, గౌన్లు వచ్చాయి, కొన్ని ఏమో టీ షర్ట్లు వచ్చాయి. ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ఒకటి ఓపెన్ చేస్తాను. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇది చున్నీ, ఓపెన్ చేయలే. ఇది వచ్చేసి ప్యాంటు, ఇది కూడా డ్రెస్ సేమ్, అంటే కలర్ వేరుగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి మేడం గారు. చాలా హ్యాపీ. మా పిల్లలు కూడా హ్యాపీగా తీసుకుంటారు. ఇప్పుడైతే బయలుదేరదాము. సో నేనైతే పిల్లలకి పిలిచేసానండి, రెడీగా ఉన్నారు చూసారు కదా. ఇప్పుడైతే కేకు కట్ చేసేయడమే. పిల్లలు అయితే కేక్ అనగానే వెంటనే వెయిట్ చేస్తున్నారు, రెడీగా ఉన్నారనమాట. వర్షం కూడా దిగేస్తుంది ఇంకా. నివిసా హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని, దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. గుండె అయిపోతుందిరా, తెప్పించేవా? సో పిల్లలైతే హ్యాపీగా తీసుకుంటున్నారండి. తీసుకోమ్మా, అయితే పుల్లు పడుతుంది.
ఇబ్బంది అవుతున్నారు అనమాట పిల్లలు అయితే. మా ఏరియాలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. వర్షాకాలం అసలే వర్షాకాలము, అప్పుడే ఎండ కాస్తుంది, అప్పటికప్పుడే మబ్బులు వేసిన టైంలో ఎక్కడ మబ్బులు వేస్తే అక్కడ వర్షం పడిపోతూ ఉంటుంది అనమాట ఈ సీజన్లో. చూడండి మా అత్తగారు అయితే గుడి కప్పారు అనమాట నా కోసము, చూసారా? అదేంటి తలేపుతున్నావు పట్టుకో. సో మేడం గారు నేనైతే పిల్లలకి బట్టలు ఇస్తున్నానండి. చాలా ఖుషిగా ఉన్నారు పిల్లలు అయితే బట్టలు వచ్చాయి అనేసి అంటే. థ్యాంక్ యూ సో మచ్ నిర్మల మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. పాపకైతే ఒక డ్రెస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. మంచి టాపులు వచ్చారా? థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. మా పిల్లలకైతే సరిపోయాయండి. సో పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే కొంతమందికి అయితే బాగాలేదు, పైన తీసుకెళ్ళి ఇస్తాను. బాగుందా? డ్రెస్ బాగున్నాయా? థ్యాంక్ యూ